హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే మనము తెల్ల గోంగూర పచ్చిమిరపకాయల పచ్చడి రెడీ చేసుకుందామండి. దానికి కావాల్సింది ఎర్రగడ్డ, ఉప్పు, పచ్చిమిరపకాయలు, తెల్ల గోంగూర అండి. ఇప్పుడైతే చేసే విధానం కూడా మనం చూసేద్దాం. ఇప్పుడైతే మనము స్టవ్ వెలిగించేసుకుందామండి. బాండీ కూడా పెట్టేసుకుందాము. పచ్చిమిరపకాయలు అయితే తెల్ల గోంగూరలకి చాలా ఎక్కువే పడతాయండి. ఇప్పుడైతే మనము కడిగి పెట్టుకున్నాం కదా, ఆ గోంగూర దానిలో వేసేసుకున్నామండి. ఒక గ్లాసు నీళ్ళు కూడా పోసేసుకున్నాము. ఇప్పుడైతే రెడీ చేసుకుంటున్నామండి. ఇప్పుడైతే మనము మూత పెట్టేసుకున్నామండి. ఇప్పుడైతే ఉడుకుతుందండి. ఇప్పుడైతే ఉడికిపోయిందండి, ఆపేసుకుందాము. ఇప్పుడైతే ఉడికిన పచ్చిమిరపకాయలు మనము మిక్సీలో అయితే వేసేసుకుందామండి. తగినంత ఉప్పు కూడా దీనిలో కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇప్పుడైతే మనము మిక్సీ తిప్పేసుకుందాం. ఇది రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుందండి. నాకైతే రోలు పెట్టుకునే అవకాశం లేదనేసి నేను మిక్సీలో అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేసుకున్నానండి. బౌల్లోకి అయితే పోసేసుకుందాము. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మనము తరిగి పెట్టుకున్నాం కదండి ఎర్రగడ్డలు, అవి కూడా దీనిలో వేసుకున్నామండి. ఈ పచ్చట్లు అయితే ఎర్రగడ్డలు చాలా ఎక్కువే పడతాయండి. గోంగూర పచ్చట్లకి ఎర్రగడ్డలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఇదైతే రోట్లో దంచుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. నాకైతే అలాంటి అవకాశం లేదనేసి నేను మిక్సీ పట్టుకున్నానండి. తెల్ల గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బాగుంటే కనుక నాకు కామెంట్ పెట్టండి. ఒక లైక్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.